అప్డేట్ చూస్తే హైదరాబాద్ సరూర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. సరూర్ నగర్ చెరువులో పడి 4 ఏళ్ల చిన్నారి చనిపోయింది. చెరువు చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయింది. గతంలో చెరువు చుట్టూ ఫెన్సింగ్ కు 5.5 కోట్ల టెండర్ కూడా వేశారు. ఇంతవరకు పనులను ప్రారంభించకపోవడంతో తమ కూతురు మరణించిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే సరూర్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. సరూర్ నగర్ చెరువులో పడి ఒక చిన్నారి మృతి చెందింది. అబిత అనే 6 సంవత్సరాల చిన్నారి సరూర్ నగర్ చెరువులో పడి మృతి చెందింది. చెరువు చుట్టూ ఏదైతే ఫెన్సింగ్ లేకపోవడంతో ఆడుకుంటూ ఆ చెరువు వైపు వెళ్లిన చిన్నారి అందులో గల్లంతయ్యి అక్కడ పడి చనిపోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నూరుగా రోధిస్తున్న పరిస్థితి ఉంది. చెరువు పక్కనే ఏదైతే నిరుపేదలు కూడా అక్కడ నివాసం ఉంటున్నారు. నిన్న చెరువులో 4 గంటలకు ఈ చిన్నారి అయితే పడిపోయిందని తెలుస్తుంది. ఈ రోజు వాటర్ లో పైకి తేలడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కూడా అక్కడ చేరుకొని ప్రస్తుతం మృతదేహాన్ని కూడా బయటకైతే తీయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా దీనిపై ఇంకా స్పందించలేదని తెలుస్తుంది. గతంలో చెరువు చుట్టూ ఫెన్సింగ్ కు 5.5 కోట్ల టెండర్ కూడా వేశారు. ఏదైతే పనులు ప్రారంభించకపోవడంతో తమ చిన్నారి మృతి చెందిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చెరువు చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడానికి కూడా గతంలో టెండర్లు అయితే వెళ్ళడం జరిగింది. 5.5 కోట్లకు కూడా ఏదైతే ఈ టెండర్ వేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈ చెరువు చుట్టూ ఫెన్సింగ్ పనులు కూడా ప్రారంభించకపోవడంతో కూడా నిన్న 4 గంటల సమయంలోనే ఏదైతే ఈ చిన్నారి ఆడుకుంటూ కూడా చెరువులో అయితే పడిపోయింది. అప్పటి నుంచి కూడా గాలిస్తుంటే ఈ రోజు ఉదయం బాడీ పైకి తేలడంతో కూడా ప్రస్తుతం ఆ బాడీని అయితే బయటకు తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అలాగే ఏదైతే ఈ ఫెన్సింగ్ వేయకపోవడంతోనే కూతురు చనిపోయిందంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే రోధిస్తున్న పరిస్థితి ఉంది. చందు. కుమార్, థ్యాంక్ యూ. దాదాపు 8 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంతో ఒత్తిడి వలన ఈ బండిని ఏర్పాటు చేసుకోవడం 9 కోట్లతోటి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ బండి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎన్నోసార్లు ఈ బండికు బ్యూటిఫికేషన్ చేయాల్సిందిగా చాలాసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. అధికారులు అక్కడ హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ ఇరిగేషన్ కానీ నేటికి వాటి ఇప్పటికీ ఆ బండి గురించి కానీ ప్లస్ ఆ తర్వాత ఫెన్సింగ్ గురించి కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇక్కడికి పిల్లలకి ఇక్కడ ఇదొక శాపమై కూర్చుంది, మృత్యు శాపమై కూర్చుంది. గతంలో కూడా 2 సార్లు చిన్న పిల్లలు 6 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు ఆడుకుంటూ పోయి చెరువులో పడిపోవడం, ఆ తర్వాత వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు కూడా ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాము ఫెన్సింగ్ చేయమని, కానీ నేటికి అది నోచుకోలేదు. ఈరోజు దురదృష్టవశాత్తు ఏంటి అంటే ఈరోజు కూడా సేమ్ చిన్న పిల్ల 6 ఏళ్ల పిల్ల ఆడుకుంటూ పోయి చెరువులో పడిపోవడము, తర్వాత నిన్న పడిపోవడం, ఈరోజు ఆమె శవమై తేలడము చాలా బాధాకరం. ఎన్నోసార్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు గతంలో 1 నెల రోజుల క్రితం నుంచి కూడా మేము బండ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది, కానీ నేటికి అది నోచుకోలేదు.